అడిగినప్పుడే విషయం తేలిపోతుంది. ఎందుకంటే చెప్పే వాళ్ళు ఉన్నప్పుడే మన సందేహాలను తీర్చుకోవాలని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మనకు దొరకరు. సామాన్యంగా దొరికినప్పుడు ఎప్పుడైతే వినియోగం చేసుకున్నందువల్ల నష్టం ఎవరికి? ఏదో అంటారే, కుళాయి వచ్చినప్పుడే నీళ్లు పట్టుకోవాలని. కుళాయి వచ్చినప్పుడు నీళ్లు పట్టుకోకపోతే ఏమవుతుంది? అది ఆగిపోయిన తర్వాత మనం కుళాయి దగ్గర పోతే నీళ్లు రావు, దాహంగానే ఉంటుంది, బాధపడతాం. అట్లాగే శాస్త్రములో లేదు ఏ విషయంలో అయినప్పటికీ సందేహం కలిగితే తత్సంబంధమే ఆ యోగ్యత కలిగిన వాళ్ళు మనకు ప్రదర్శించినప్పుడు అప్పుడే సందేహం తీర్చుకోవాలని పెద్దవాళ్ళు అంటుంటారు. అట్లాగే ఇక్కడ కూడా సూతుడు చెప్పిన విషయం పైన ఋషులకు సందేహం వచ్చింది కాబట్టి ఆ సందేహాన్ని అంతా కూడా వెలిబుచ్చారు. దానికి సమాధానం చెప్తూ సూత ఉవాచ రావణేన యదా సీత అపహృత జనకాత్మజా తదా వియోగ దుఃఖేన విలపన్నాస రాఘవః నిర్నిద్రో నిరహంకారో నిరాహారో దివానిషం మోక్తుమైచ్ఛత్తద ప్రాణాన్ సానుజో రఘునందన. సూతుడు సమాధానం చెప్తూ ఎప్పుడైతే యదా సీత రావణేన అపహృత జనకాత్మజ సీత యదా రావణేన అపహృత జనక రాజ నందిని సీతాదేవిని ఎప్పుడైతే రావణాసురుడు అపహరించాడో, ఎప్పుడు అపహరించాడు? అరణ్యవాసం చేస్తున్నప్పుడంతా కూడా అపహరించాడు. ఎందుకు అంటే మరి రాక్షస స్వభావము అది ఊరికే ఉండనివారు, ఎవరిది కూడా స్వభావో దురతిక్రమ అన్నాడు. ఆ రాక్షస స్వభావం చేత మరి ఒకటేందంటే వాడికి యొక్క పూర్వంలో శాప కారణం కూడా ఉంది అనుకోండి. ఎప్పుడెప్పుడు నేను చచ్చిపోతే మళ్ళీ భగవంతుని యొక్క సాన్నిధ్యంలో పుడతాను ఒక భావన ఉండొచ్చు. అది అంతరింకా మనకు తెలియదు అనుకోండి. మొత్తానికైతే సీత అపహరింపబడింది. సీత అపహరింపబడిన తర్వాత సీతను లేదని ఉద్దేశించేత సీతావియోగ దుఃఖేన విలపన్ ఆస రాఘవ. సీత లేదని ఉద్దేశించేత బోరున ఏడ్చేది. భగవంతుడు ఏడుస్తాడా? కాకపోతే ఆయన ఇప్పుడు మానవ మాత్రుడుగా ఉన్నాడు కాబట్టి మానవ మాత్రునిగానే ఆయన వ్యవహరించాలి. భగవంతుడిని ఉద్దేశించేత ఆయన లేడు. భగవంతుడిని చెప్పుకోవడం లేదు. మరి ఒకవేళ ఆయనే ఏడవకుండా లేదు పట్టించుకోకుండా ఉంటే అంటారు ఆయన అందరంత రాముడు అంతటి వాడు వదిలిపెట్టాడు నాకేం వచ్చింది ఆయన ఉద్దేశించేత ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతూనే ఉన్నాయి కదా ఆ విషయాలంతా కూడా. ఎందుకంటే వివాహాలు జరుగుతూ ఉన్నాయి, విడాకులు జరుగుతున్నాయి, రకరకాలుగా అయిపోతున్నాయి. కానీ పూర్వకాలం ఆయన అందుకొరకైనా మర్యాద పురుషోత్తముడని చెప్పించుకున్నాడు కానీ ఆయన భగవంతుని చెప్పుకోలేదు. అందుకొరకే విలపన్నాస రాఘవ. సీత కొరకు ఏడలేదు సామాన్యంగానే ఒకవేళ చూసినట్టయితే. ఎందుకంటే నేను నా ధర్మాన్ని భార్యను కాపాడవలసిన ధర్మము, రక్షించవలసిన ధర్మము, పోషించవలసిన ధర్మము భర్తది కాబట్టి ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది కాబట్టి నా ధర్మాన్ని నేను నిర్వర్తించలేకపోతున్నానే భావన చేత ఏడ్చాడు కానీ సీత పోయిందనే ఉద్దేశించేదే కదా. అందుకొరకే సీతను లంక నుంచి తెచ్చినప్పుడు కూడా నేను నీ కొరకు నేను రావణాసురుని చంపలేదు, నా ధర్మాన్ని నిర్వర్తించుకున్నా అనే భావన కూడా అప్పుడు వెలిబుచ్చాడు. అది అక్కడ సంగతి విషయం వేరనుకోండి. అందువల్ల ఆయన ఏడ్చేది ఎట్లాగా నిర్నిద్ర, రాత్రింబవలు నిద్ర లేదు, నిరహంకార నేను ఇంతటి వాననే అహంకారం కూడా పోయింది, నిరాహార ఆహారం కూడా వదిలిపెట్టాడు. ఎప్పుడు దివానిషం రాత్రి పగలు నిద్ర లేదు, ఆహారం లేదు, అహంకారము లేదు. ఈ విధంగా ఆయన తన యొక్క స్థితిని పూర్తిగా కోల్పోయి తన యొక్క ప్రవృత్తిని పూర్తిగా మర్చిపోయి రాత్రింబవళ్ళు కూడా నిద్రాహారం లేకుండా ఏడ్చేయడం మొదలుపెట్టదు. అది సన్నివేశము. అంతేకాదు సానుజో రఘునందన మోక్తమైచ్ఛత్తత ప్రాణాన్. లక్ష్మణంతో కూడా ప్రాణాలు కూడా వదిలిపెట్టాలనే స్థితికి వచ్చింది ఆయన యొక్క భావన. అందువల్ల ఈయన పోతే పోవచ్చు కాక లక్ష్మణంతో కూడా ఎందుకు పోవాలా? ఎందుకంటే సీత పోయిన తర్వాత మరి రాముడు పోయిన తర్వాత ఆయన మాత్రం ఉంటాడా? ఉండడు. ఉంటే ఆయనే అసలు శేషావతారుడు. రాముడు అక్కడ వదిలిపెట్టక ఉండలేకనే అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చాడు. అందువల్ల రాముడు లక్ష్మణంతో కూడా ప్రాణాలను వదిలిపెట్టాలనే స్థితికి వచ్చాడు. అలాంటి పరిస్థితిలో లోపాముద్రపతిర్జ్ఞాత్వా తస్య సన్నిధిమాగమతో అతతం బోధయామాస సంసార సారతాం ముని. లోపాముద్రాపతిర్జ్ఞాత్వా ఇక్కడ అగస్త్యుడని చెప్పలేదు. ఏమన్నా లోపాముద్రపతిజ్ఞాత్వా. లోపాముద్ర పరమ పతివ్రత. ఆమె దేవీ భక్తులలో అగ్రగణ్యురాలు. అందుకరికి మన భారతీయ సాంప్రదాయం నుంచి కూడా వేదం మొట్టమొదటి ఎవరిని చెప్పింది? మాతృదేవోభవ అని చెప్పిన తర్వాతనే పితృదేవోభవ అంది. మాతృమూర్తికి ఉన్న గౌరవం మన భారతదేశంలో ఇంకొకరికి లేదు. అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క స్వభావము సంస్కారము మారిన కాలం చేత తల్లి నిరాధన పొందబడుతుంది కానీ
మన దేశంలో ప్రతిదాన్ని గోమాత, భూమాత, తర్వాత ఇంకా రకరకాలుగా ఇది గంగామాత, కృష్ణామాత, మాతానకపోయినా తల్లి అని అంటూ ఉంటారు, గంగా తల్లి అట్లా అంటూ ఉంటారు కదా. ప్రతి శబ్దం ప్రతి చోట కూడా మాత లేదా తల్లి అని ప్రయోగింపబడుతుంది కదా. అందువలనే ఇక్కడ స్త్రీకి గౌరవం ఇవ్వడం కారణం. ఈ ప్రపంచం అంతా కూడా వాస్తవికంగా చెప్పుకోవాలంటే ఎవరిది? కేవలం బీజం చేత కాదు, కేవలము క్షేత్రం చేత కూడా కాదు, రెండు కలిస్తే అవుతాయనుకోండి. అయినా క్షేత్ర ప్రధానమైంది కాబట్టి ప్రకృతి లేకుండా కేవల పరమాత్మతో అది సృష్టి జరిగేది కదా. అందుకొరకే మాయా కల్పిత దేశకాల అన్నారు కదా. అందువల్ల ఇక్కడ మహాపతివ్రతే కాకుండా దేవి భక్తులలో అగ్రగణి లోపాముద్రాచిత అని లలితా సహస్రనామంలో మనకు కనిపిస్తుంది. లోపాముద్రాచిత అని మనకు నామం అంటే అర్థమేమి? ఆమె అంత భక్తురాలు, అగ్రగణి భక్తులలో కూడా అమ్మవారి భక్తులలో అగ్రగణిరాని చెప్పబడుతుంది. అందులో లోపాముద్ర ప్రతిజ్ఞాత లోపాముద్రపతి ఎవరు? అగస్త్యుడు. ఆ అగస్త్యుడు తెలుసుకొని తత్సన్నిధి మాగమత్, రాముని యొక్క సన్నిధానానికి అంటే అర్థమేమి? ఆ ఏడుపును మాన్పించాలని ఉద్దేశించేత నెమ్మది. ఎందుకంటే ఋషులు మహర్షులంతా కూడా త్రికాలజ్ఞులు, ఎప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి పూర్వంలో ఏ కార్యం జరగాలో ఆయన చేత, ఆయనకి ఏ విధంగా సహకారం చేయాలని ఉద్దేశించేత ఆయనకు తెలుసు కాబట్టి ఈ పరిస్థితిలో ఆయనకు బోధించి ఆయనను ఒక పద్ధతిలో మనం నడపగలిగినట్టయితే రాక్షస సంహారం జరిగి మళ్ళీ వేదోద్ధరణ యజ్ఞాదులంతా కూడా సక్రమంగా జరుగుతున్న భావన కలిగిన వాడు కాబట్టి జ్ఞాత్వా అందుకొరకే ఈ విషయమంతా కూడా తెలుసుకున్నాడు. భూత భవిష్యత్తు వర్తమానంతా కూడా తెలుసుకొని తస్య సన్నిధి ఆగమత్, రాముని దగ్గరికి ఆయన నెమ్మదిగా వచ్చి అదతం బోధయామాస సంసారాసారతాం ముని, సంసారం యొక్క అసారత్వాన్ని నిస్సత్వాన్ని రామునితో బోధించేదానికి మొదలుపెట్టాడు. ఆయనే సీత పోయిందనే దుఃఖం చేత ఆయనంటే ఈయన ఈ సంసారం అంతా కూడా అనిత్యం అనేది బోధించేది మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని మనం మళ్ళీ రేపు చెప్పుకుందాము. అంతవరకు సెలవు. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. 2వ అధ్యాయం 4వ శ్లోకంలో మనం ఉన్నాం. ఋషులు నిన్న 3 ప్రశ్నలు వేశారు. ఏమేం ప్రశ్నలు గుర్తున్నాయా? అగస్త్యుడు రామచంద్రుని దగ్గరికి ఎందుకు వచ్చాడు, విరజా దీక్షను ఎలా చేశాడు, దాని ఫలము ఏంటి అని 3 ప్రశ్నలు వేశాడు. 3 ప్రశ్నలలో ఒక ప్రశ్నకు సమాధానం వచ్చింది. బహుశా మీరు అర్థం చేసుకొని ఉంటారు. సీతావియోగ దుఃఖం చేత నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు బాధపడుతున్న రాముని దగ్గరికి అగస్త్యుడు దాన్ని గ్రహించిన వాడై రాముని దగ్గరికి వస్తాడు అని విన్నాం. గుర్తుందేమో బహుశా, లేదు ఇడ్లీల కింద పడిపోయి ఉంటుంది. అందువల్ల ఒక ప్రశ్నకు సమాధానం అయిపోయింది. రామచంద్రమూర్తి దగ్గరికి అగస్త్యుడు ఎందుకు వచ్చాడు? లోపాముద్రాపతిర్జ్ఞాత్వా తస్య సన్నిధిమాగత్ అదతం బోధయామాస సంసారాసారతాం. సీతాపహరణం జరిగిన తర్వాత బాధపడుతున్న సమయంలో వచ్చాడు అని నిన్నెవరు అడిగారు? సీతాపహరణం ఘట్టం వేరుగా ఉంది, ఎక్కడ ఉంది అని. వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 45వ సర్గ నుంచి 55 వరకు చదువుకోండి. నేను చెప్పిందంతా కూడా మీకు అందులో దొరుకుతుంది. ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్పవలసి వచ్చేసింది. కాబట్టి కొన్ని ఆకర్షణకు గాను లేదా ఇష్టదైవానికి కొన్ని అవమానకరంగా కనిపించే వాటిని మార్చినట్టుగా గోచరిస్తూ ఉంది. సరే, ఏది ఎట్లున్నా కానీ ఎవరి భావన వాళ్ళది. అందువల్ల అజతం బోధయామాస సంసారాసారతాం. ఎప్పుడైతే నిద్రాహారాలు మాని ప్రాణాలను కూడా వదిలిపెట్టా అంటే, ప్రాణాలు వదిలిపెట్టాలంటే అర్థం ఏంటిది? ఆత్మహత్యను చేసుకోవాలనే ఉద్దేశం. ఆయన ఎవరు చంపేవాళ్ళు లేరు, కానీ తానే చావాలనుకున్నాడు. ఎందుకొరకు? సీత కొరకు కదా. అమ్మ మొత్తానికి గుర్తుందిలేండి, పర్వాలేదు, ధన్యవాదాలు మీకు. ధర్మం కొరకి తన శరీరాన్ని, అందుకొరకు ధర్మో రక్షతి రక్షిత అన్నారు. నీవు ధర్మాన్ని రక్షించినట్టయితే ధర్మము నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని నీవు భక్షించినట్టయితే ఆ ధర్మం నిన్ను భక్షిస్తుంది. మనకి ఎన్నో ఉపమానాలు లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే ఈ పరిస్థితిలో ఉన్నాడో రామచంద్రమూర్తి, అప్పుడు సంసార అసారతాం బోధయామాస మునిహి. మునిహి అంటే మననశీలుడైన వాడు. ఆయన గొప్ప జ్ఞాని, తపస్సంపన్నుడు. అలాంటి వాడు
ఇక్కడ సంసారం యొక్క ప్రపంచం యొక్క ప్రపంచ భోగాల యొక్క అసారత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. చెప్పండి ఒకసారి. అగస్త్య ఉవాచ కిం విషేదసి రాజేంద్ర కాంతాకస్య విచార్యతాం జడ కిం ను విజానాతి దేహోయం పాంచభౌతికః నిర్లేప పరిపూర్ణశ్చ సచ్చిదానంద విగ్రహః ఆత్మా న జాయతే నైవ మ్రియతే న చ దుఃఖభాక్. రాజేంద్ర, ఇక్కడ రాజేంద్ర అని సంబోధన చేశాడే కాని అగస్త్యుడు ఓ భగవంతుడా అని సంబోధన చెయ్యలేదు. మానవమాత్రుడుగా ఉన్నాడు, మానవమాత్రునిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మానవోచిత ధర్మాన్ని ఇక్కడ ఆచరించాలి కాబట్టి ఆయన అలాగానే ఉన్నాడు. అంత తెలిసిన అగస్త్యుడు కూడా రాజేంద్ర అన్నాడు. వాడు అని అర్థం, పెద్ద అని అర్థము. ఇంద్రుడు అంటే దేవతలకు రాజుడు అని కూడా అర్థం. ఇది ఐశ్వర్య అనే ధాతు చేత ఇంద్ర శబ్దం ఏర్పడుతుంది, అంటే ఐశ్వర్య సంపన్నుడు అని. అందువల్ల రాజు 8 మంది యొక్క దేవతల యొక్క అంశం చేత జన్మిస్తాడంటే, ఇప్పుడు రాజులు కాదండి, అప్పటి రాజులు. ఇప్పుడంటే ఎవరికి వాళ్ళే రాజులు కదా, ఎందుకంటే ఇప్పుడు ఏంటిది మనది ప్రజారాజ్యం కాబట్టి అందరూ రాజులే. కానీ అప్పటి రాజులు మాత్రము 8 మంది దేవతల యొక్క అంశం చేత జన్మించేవారు. అగ్ని, ఇంద్రుడు, కుబేరుడు, వాయువు, ఇలాంటి యముడు, ఇలాంటి 8 మంది దేవతల యొక్క అంశం చేత వాళ్ళు జన్మించే వాళ్ళు కాబట్టి అంత పరాక్రమం కలిగి అంత సుభిక్షంగా వాళ్ళు పరిపాలించేదానికి కారణం. అలాగే ఇక్కడ రాజేంద్ర అని రాజ్రీ దీప్తౌ అనే ధాతు చేత రాజా అనే శబ్దం ఏర్పడుతుంది. అంటే ప్రకాశవంతుడైన వారు తన యొక్క కర్మల చేత అగ్ని కార్యాలు చేయించి తపస్సు చేసి జనచక్రవర్తి అంతా కూడా అలాంటి వాళ్ళంతా కూడా అలా చేసిన వాళ్ళే. ఇటు తపస్సు చేశారు, యజ్ఞయాగాదులు చేశారు, ప్రజాపాలన చేశారు, ఆత్మవిచారణ కూడా చేశారు. అందువల్ల ఓ రాజేంద్ర కిం విషీదసి, ఎందుకు నీవు బాధపడుతున్నావు? కాంత కస్య విచార్యతాం, కాంత భార్య ఎవరు, భర్త ఎవరు కాస్త విచారించవలసింది అన్నాడు. అదేంటండి, భార్యాభర్తలంటే ఇంట్లో ఉంటారు, తాళిగట్టినందువల్ల భార్య అయిపోతుంది, అందరు సుఖజీవనాన్ని గడిపేదానికి ఒకరికొకరు ఆధారము. మరి ఎవరు భార్య ఎవరు భర్త అంటే అది సమంజసము కాదేమో అని అనుకుంటామేమో. జడక్కిం విజానాతి దేహోయం పాంచబౌధిక. ఒకవేళ నా భార్య అంటావా, చూసి నువ్వు స్థూల రూపంగా చూసే జడమైన శరీరం ఏదైతే ఉందో అది కాదు. ఎందుకు అంటే చైతన్య అభావం చేత జడం దేన్ని కూడా గుర్తించేదానికి అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు మన దగ్గర 2 కనిపిస్తూ ఉన్నాయి. కనిపించని వస్తువు ఒకటి, కనిపించే వస్తువు ఒకటి అన్నారు. కనిపించే వస్తువు ఏంటిది? జడమైన శరీరం, పంచభూతాలతో నిర్మితమైన శరీరము. ఇప్పుడు ఉన్నా అనుకోండి, ఇదేంటిదని అడుగుతాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఇది కనిపించడం లేదా? ఏంటి? గడియారం, వాచ్, పోనీ ఒకటి ఇంగ్లీష్ ఒకటి. ఇదేంటి అన్నాను, ఇది ఒకటే చూపించలేదు, చెయ్యిని కూడా చూపించాను. చెయ్యి చేతులు గడియారం ఉన్నారా? చెయ్యి చేతులు గడియారం ఉన్నారా? అలా అంటే ఆధారాన్ని మర్చిపోయారు, ఆదాయాన్ని పట్టుకున్నారు, అంతే కదా. చేతి లేకుండా గడియారం ఉంటుందా? ఉండదు. అట్లాగే మనకు కనిపించేది ఏంటిది? కనిపించే వస్తువైనా గాని దాన్ని మర్చిపోయేది. మనకి ఏదైతే ఇష్టం ఉందో దాన్ని మాత్రమే చూసాం, గడియారాన్ని. ఎందుకంటే అది ప్రయోజనకారి, అది మనం డబ్బు పెట్టి కొనుక్కున్నాము. చెయ్యి డబ్బు పెట్టి కొన్నది కాదు కదా. చెయ్యి ఆధారం లేకుండా గడియారం ఉండేదానికి వీల్లేదు. ఇదే వేదాంతం, ఇంకెక్కడికి అక్కర్లా. ఆధార ఆధేయ భావం చేత ఆధారము ఎప్పుడు చైతన్యమై ఉంటుంది, ఆధేయము ఎప్పుడు జడమై ఉంటుంది. ఇది విడదీయరాని మాట. ఆధారం ఎప్పుడు చైతన్యము, ఆధేయం ఎప్పుడు జడమై ఉంటుంది. కాబట్టి జడ వస్తువు చైతన్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. నువ్వు స్థూలంగా కనిపించే శరీరాన్ని నా భార్య అంటావా, అది జడమైంది, నీకు ఉపయోగకరమైంది కాదు. అందువల్ల దేహోయం పాంచభౌతిక, పంచభూతాలతో నిర్మించబడింది కాబట్టి పాంచభౌతిక. మట్టితో చేస్తే ఏమవుతుంది? మట్టి. బంగారంతో చేస్తే బంగారు నాణ్యాలు, ఇనుముతో చేస్తే
ఇంకా వెండితో చేస్తే, అల్యూమినియంతో చేస్తే ఏ వస్తువు ఉపాదానం అవుతుందో దానికి సంబంధించిన వ్యవహారం మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మరి ఈ శరీరాలన్నీ కూడా దేంతో తయారైపోయినాయి, ఇది ఇనుముతో తయారైంది, ఫలాంతో అయింది, దాంతో అయింది, దీంతో అయింది అన్నప్పుడు తత్సంబంధం అన్నప్పుడు పంచభూతాలతో తయారైన శరీరాన్ని ఏమంటాము? పాంచభౌతిక అన్నారు. మరి శరీరం పంచభూతాలతో తయారైందా, మనాన్ని ఇచ్చారా? మరి ఎవరు మీరు అంటే ఫలానా వాళ్ళ కొడుకు మీ కూతురుని అంటుంటాం కదా. ఇప్పుడు వాస్తవికంగా మనము విచారించినట్టయితే పంచభూతాలతో తయారైన శరీరము అది అమ్మనాన్నే ఇచ్చారో ఎలా వచ్చిందో దాని తర్వాత సంగతి, కానీ మొత్తం ఏ శరీరం అయినప్పటికీ పంచభూతాలతో తయారైంది. ఎలా అట్లా కొంచెం విశ్లేషణ చేయండి. ఎలా పంచభూతాలతో తయారైంది? మనం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం అంటూ తలకాయ ఊపుతున్నాం. పెద్దవాళ్ళు కాబట్టి ఊపక తప్పదు. బయటకు పోయిన తర్వాత ఎలా అయింది అని విచారిస్తే మనకు అంతబట్ల. ఈ శరీరంలో గట్టిగా ఉన్న పదార్థం అంతా కూడా పృథివీ సంబంధం, అవునా కాదా? ఎక్కడెక్కడ గట్టి సంబంధం మనకు కనిపిస్తుందో అది పృథివీ సంబంధము. తరల రూపంగా కనిపించేది చెమట, ఇంకా లాలాజలము, రక్తము వగైరా అంతా కూడా జల సంబంధమైంది. లోపల ఉష్ణం ఉంది. ఉష్ణం లేకపోతే ఏమవుతుంది? నేను చెప్పుకున్నామే రామనామ సప్తాహికి పోవాల్సింది ఎవరు? తలబడిందయ్యా వెళ్ళిపోమంటారు. కాబట్టి ఉష్ణ సంబంధం అంతా కూడా అగ్ని. తర్వాత వస్తువు పోతూ ఉంటుంది ఒకటి, ప్రాణాపాన సమకృత నాసాభ్యంతర, అది వాయు సంబంధం. ఖాళీగా ఉండేదంతా కూడా ఆకాశ సంబంధం. దీనికంటే భిన్నంగా ఏమైనా ఉందా? ఇంకోటి చెప్పండి, కొంచెం చేతులెత్తి చెప్పండి. ఈ ఐదింటికంటే భిన్నంగా ఒకటి లేదు. ఈ ఐదే మళ్ళీ సప్తధాతువులుగా మారినాయి అనుకోండి. కానీ ఈ ఐదు భూతాల సంబంధము ఈ ఒక మానవ శరీరంలోనే ఉందా, ప్రతి శరీరంలో ఉందా? ఏమో మానవ శరీరంలో ఉందేమో. కొన్ని శరీరాల్లో ఐదు ఉండవు. ఈ భూలోకంలో జన్మించిన వారికి అన్నిటి కూడా 5 ఉన్నాయి. కానీ మళ్ళీ జలీయ శరీరం వర్ణలోకంలో ఉంటుంది. అంటే అక్కడ మిగతా ఉండయని కాదు, ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అన్నీ ఉన్నప్పటికీ మనకి ఎక్కువ ఏముంది? పృథ్వీ సంబంధం. అందుకొరకే పార్థివ శరీరము అన్నారు దీన్ని. పృథివీ సంబంధం ఎక్కువగా ఉంది, మిగతా యొక్క భూతాల యొక్క సంబంధము తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని పార్థివ శరీరం అన్నాం. మిగతా లోకల్లో జలీయ శరీరం అంటే జల సంబంధం ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత మిగతాయి తక్కువగా ఉంటాయి కదా. ఇంకా వాయువీయ శరీరం అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? గాలి సోకింది దయ్యం పట్టింది అంటా ఉంటారే, విన్నారు ఎప్పుడన్నా? అది వాయవీయ శరీరం. ఉన్నాయా స్వామి దయ్యాలు పోతారంటే మరి శాస్త్రం చెప్తుంది, కొన్ని అనుభవాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఉన్నాయనుకోవాల్సిందే. కాబట్టి వాయువు ఎక్కువగా ఉన్నప్పుడు వాయవీయ సంబంధము. అందువల్ల ఇట్లాగా అందుకొరకే ప్రతి శరీరం ఏ శరీరమైనా కావచ్చుగాక. శరీరం అంటే అర్థమేమి? శీర్యతే ఇది శరీరం, శీర్ణించి జీర్ణించిపోయేదే కాబట్టి శరీరం అన్నాడు. దహ్యతే ఇది దేహ, దహింపబడుతుంది కాబట్టి దేహం అన్నారు. దేంతో దహించబడుతుంది? చచ్చిపోగానే అగ్నితో కాలుస్తారు, లేకపోతే నక్కలు వగైరా. బతుకుండంబా తాపత్రయాగ్ని చేత దహింపబడుతూ ఉంటారు. చచ్చిన తర్వాత ఆగ్ని అయితే బ్రతకుండగా తాపత్రయాగ్ని చేత దహింపబడుతుంది కాబట్టి దాన్ని శరీరం అన్నారు. అయితే ఇప్పుడు ఈ శరీరము పంచభూతాలతో నిర్మింపబడింది కాబట్టి పంచభూతాలు ఎలా ఉంటే అది కూడా ఈ శరీరం కూడా అలా ఉండాలి కదా. అందువల్ల పంచభూతాలు జడమా చైతన్యమా? కారణాన్ని అనుసరించే కార్యం ఉంటుందని నిన్న మనం చెప్పుకున్నాం. అందువల్ల అది కూడా జడం. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పంచభూతాలు? ఇన్ని రోజులుగా తత్వానుసంధానం విని ప్రశ్న వేయగానే నోరు మూసుకుంటే ఎలా? తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశ ఆత్మ అంటే ఆత్మ నుంచి పుట్టలేదు, అది ఆత్మాశ్రిత మాయా లేదు అజ్ఞానం నుంచి ఉత్పన్నమైనవి. ఎందుకంటే ఆత్మ నుంచి పుట్టినవి అంటే ఆత్మ కూడా వికారి అయిపోతాడు కాబట్టి ఏదేది వికారం అవుతుందో దానికి నాశనం ఉంది అనేది వస్తుంది. కాబట్టి మాయా కల్పిత దేశకాల కలన అన్నాడు అందుకే శంకర భగవత్పాదులు. అందువల్ల మాయ కూడా జడమే. మాయ నుంచి ఉత్పన్నమైన ఆకాశాదులంతా కూడా జడమే, వాటితో ఉత్పన్నమైన శరీరం కూడా జడమే. అందుకొరకే ఇక్కడ అంటున్న జడః కిమ్ను విజానీతి దేహోయం పాంచభౌతిక. చైతన్యాన్ని ఆశ్రయించినందువల్ల దానికి చైతన్యత్వం వచ్చేసింది. అది కరెంటును ఆశ్రయించినందువల్ల తిరుగుతుంది, కానీ కరెంటు యొక్క ఆశ్రయం లేకపోతే తిరిగేదానికి లేదు, ఇది వెలిగేదానికి లేదు. ఇప్పుడు కరెంటులో తిరిగే గుణం ఉందా, వెలిగే గుణం ఉందా? అదేంటండి రోజు వాడుకునే కరెంటును కూడా చెప్పలేకపోతే ఇంకా వేదాంతం ఏమర్థం అవుతుంది? తిరిగే గుణం ఉందా, వెలిగే గుణం ఉందా? కరెంట్లో రెండు ఉన్నాయా? ఇప్పుడు దీనిలో మాట్లాడే కూడా గుణం ఉందా? శుద్ధ తప్పు.
తిరిగే వాటికి శక్తినిస్తుంది, వెలిగే వాటికి శక్తినిస్తుంది, మాట్లాడే వాటికి శక్తినిస్తుంది తప్ప దానిలో ఏ గుణము లేదు. అర్థం చేసుకోండి. మిక్సీకి పెడితే అక్కడ తిరుగుతా ఉంది, రోడ్డుకి పెడితే అక్కడ తిరుగుతా ఉంది, అక్కడ వెలుగుతా ఉంది, ఇక్కడ పొడుగ్గా వెలుగుతా ఉంది. పొడుగు పొట్టి తిరగడం అంతా కూడా ఆకారాలు వస్తువులే గాని కరెంటులో లేవు. వెలిగే శక్తి దానిలో పిరిమిట్ అంటారో మీరు ఫ్యూజ్ అంటారో ఏమంటారో దానిలో ఉంది. తిరిగే శక్తి దానిలో ఏదో ఉంటుంది కదా, అది లేకపోతే అది తిరగదు. కానీ వెలిగే వాటికి తిరిగే వాటికి అన్నిటికి కూడా శక్తినిస్తుందే తప్ప దానిలో ఏ గుణము లేదు. అది లేకుండా ఇవి పని చేయలేవు. అట్లాగే ఆత్మలో ఏ గుణము లేదు. ఆత్మాశ్రయం లేకుండా జడమైన శరీరము ఏం పని చేయలేదు. అర్థమవుతుందా? అర్థమైనట్టు తలకాయలు వస్తున్నారా? సరే, కరెంటులో ఏ గుణము లేదు, కానీ ఆ గుణాలు కలిగిన వాటికి మాత్రం శక్తినిస్తుంది. గుణం ఉన్నంత మాత్రం చేతనే అవి పని చేయవు. కరెంటు యొక్క ఆశ్రయము వాటి యొక్క చైతన్య శక్తి లేకుండా. అట్లాగే జడ సంబంధమైన ఈ శరీరాలలో గుణాలు వేరు వేరు, దాని యొక్క ఫలితం అంతా కూడా చైతన్య ఆశ్రితంగా అనుభవానికి వచ్చేస్తుంది. అందుకొరకే మానవులలో ఎన్ని రకాలుగా జంతువులు గాని పక్షులు గాని వగైరా వగైరా స్వభావాలు మారిపోయేదానికి కారణం ఎవరి స్వభావము వారిదే, వారి అంతఃకరణకు సంబంధించింది తప్ప ఆత్మ నిర్లేప అన్నాడు. 6వ శ్లోకం మొట్టమొదటి వచ్చింది. నిర్లేప పరిపూర్ణశ్చ సచ్చిదానంద విగ్రహ. శరీరము 5 పంచభూతాలతో కూడుకుంది, జడమైంది. కానీ అందులో ఉన్న ఆత్మ అంటవా నిర్లేప. అక్కడ తిరిగేదాన్ని అంటుకోలేదు, ఇక్కడ వెలిగేదాన్ని అంటుకోలేదు, ఇక్కడ మాట్లాడేదాన్ని అంటుకోలేదు, అక్కడ ఇల్లు తగలబడతా అంటే కూడా దాని ఏం తగలబడదు. అందువరకే పద్మపత్రవత్ నిర్లేప. కమలపు ఆకులో ఒక నీళ్లు పట్టినట్టయితే అటు ఇటు తిరుగుతా ఉంటుంది, కానీ ఆకును అంటుకోవు. ఆ నీళ్లు ఎట్లాగో ఆ తిరిగే గుణము వెలుగే గుణం వగైరా వగైరా ఏదైనా ఉండనీగాక కరెంటుకు మాత్రము అంటుకోవు. కానీ దాని యొక్క శక్తి లేకుండా, సత్తా లేకుండా వీటికి ఆధారము లేదు. అందువల్ల ఇప్పుడు మనకు 2 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి శరీరం కనిపిస్తూ ఉంది, శరీరంలో చైతన్యం కనిపిస్తుంది. శరీరం కేవలం నీ భార్య అంటావా? అది జడము. కానీ అందులో ఉన్న చైతన్యం నా భార్య అంటావా? అది ఏంటిది? నిర్లేప పరిపూర్ణ సచ్చిదానంద విగ్రహ. నిర్లేప అంటే అది దేన్ని అంటుకునేది కాదు. పరిపూర్ణం అంటావా? అన్ని శరీరాల్లో ఉండేది. ఇప్పుడు అన్నిట్లో ఉందా అనుకున్నామా లేదా? అన్నిట్లో. చిన్న బల్బులో ఉంది, పెద్ద బల్బులో ఉంది, ఫ్యాన్ లో ఉంది, దీనిలో ఉంది, ఇంకా చెప్పాలంటే ఫోన్ లో కూడా ఉంది కదా. కానీ పరిపూర్ణము, అది నిర్లేపము. ఇంకేంటి? సత్ చిత్ ఆనంద విగ్రహ. సద్రూపము, చిద్రూపము, ఆనందమే దానికి రూపము గాని వేరే రూపము లేదు. మనవాళ్ళు కాందేవరు. శరీరం అంటావా? జడం, పంచభూతాలది కదా. ఎవరో ఉపమానం చెప్తూ నాది 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 అంటారు. ఇంట్లో ఉండగానే ఏమంటారు? భార్య నా శరీరం అంటుంది. అమ్మనాన్న ఏమంటారు? నా శరీరం ఉంటుంది. నువ్వు కట్టుకున్నావు కాబట్టి భార్య నా శరీరం ఉంటుంది, కన్నాను కాబట్టి నా శరీరం ఉంటుంది. ఇంకా పంచభూతాలు అంటాయి నా శరీరం ఉంటుంది. యమధర్మరాజు అంటారు అది కాదు ఇది కాదు నాదే అంటుంది ఆయన. ఇప్పుడు ఎవరిది శరీరము? జీవుడు అంటాడు, నేను తెచ్చుకున్నా అంటాడు, జీవుడు అంటాడు. చిట్ట చివరికి ఏదైనా కానీ మరి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. పృథ్వీ సంబంధం కాబట్టి పృథ్వీలో మళ్ళీ ఏ విధానంలో కలిసిపోతుంటుంది. అందుకొరకు ధర్మానుభోగచ్చతి జీవ ఏక. తాను సంపాదించిన యొక్క కర్మ పురస్కరాన్ని తెలుసుకొని ఇది కూడా 8వ అధ్యాయంలో మనకు వచ్చేస్తుంది ఎలా పోతాడు జీవుడు అనేది. కాబట్టి ఇప్పుడు నేననే వ్యవహారం జరుగుతుంది. ఆ నేననే వ్యవహారము 3 యొక్క కూడిక ద్వారా జరుగుతుంది. ఆత్మ, ఇంద్రియాలు, మనస్సు. చైతన్యం ఉన్నందువల్ల ఇంద్రియాల ద్వారా మనస్సు బయటికి వెళ్ళిన ద్వారా ఈ తర్వాత ఇది గడియారము ఫలానా గ్రహించి ఆ సంస్కారాన్ని తెచ్చుకుంటూ ఉంటుంది అంతఃకరణము. ఇప్పుడు అంతఃకరణంలో ఉన్న దోషాల లేదా ఆత్మలో దోషాలు ఉంటాయా? ఒకే తల్లిదండ్రికి పుట్టిన పిల్లలలో రకరకాలైన సంస్కారం మనం చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులలో దోషమా లేదు పక్క వాళ్ళ దోషమా? తాను తెచ్చుకున్నదా? తనకు తాను తెచ్చుకున్నాడు, తనకు తానే అనుభవిస్తున్నాడు. కాకపోతే ఇంకా కొత్త పక్క వాళ్ళని చూసి అంటించుకుంటాడు. పూర్వం ఉన్నాయి కొన్ని, కొత్తగా తెచ్చుకునేది కొన్ని అనుభవిస్తా ఉంటాడు, కొన్ని నిలవబెట్టుకుంటాడు అని మనము ఇంతవరకు ఎన్నిసార్లు విన్నాం. కాబట్టి జడాఖ్యం విజానాతి దేహోయం పాంచభౌతిక. శరీరం అంటావా? అది వినేది కాదు, చూసేది కాదు, తినేది కాదు. ఆత్మ అంటావా? నా జాయతే నైవమేతే నచ దుఃఖవాక్. అది పుట్టేది కాదు, చచ్చేది కాదు, మళ్ళీ దుఃఖాన్ని కూడా పొందేది కాదు. పెద్ద సమస్య వచ్చేసింది. ఇప్పుడు నేననేవాడు ఎవడు? మైకో నుహు ముజ్జుకో పహచాను. ఒక ఆయన అన్నారు నేను అంటావు కదా, నేననేవాడు ఎవడు ఈ శరీరంలో?
ఆత్మకు ఒక శరీరం లేదు, నేననేది అది ఇంద్రియాలు లేదు అనే దానికి. ఆత్మ అంత పరిపూర్ణము నిర్లేపం ఇంతవరకు చెప్పుకున్నాము. నేననేది ఎక్కడ ఉంది శరీరంలో? ఒక్కొక్క దానికి పేరు పెట్టే ఉంది. ఒకటి కాలు, ఒకటి చెయ్యి, ఒకటి ముక్కు, ఒకటి కన్ను, వగైరా వగైరా అని. ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ వెంట్రుకలు, ఇంకా వగైరా వగైరా అని. ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ వేరే పేరు ఉంది, నేననే పేరు లేదు. మరి అంత కలిపి అంటావా శరీరము దేహం అన్నాము? మరి నేననే పేరు ఎక్కడ ఉంది? ఆ నేననేది ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుందో దాన్ని వెతుకమన్నాడు రమణ మహర్షుల గారు. నేనంటావు, నేననేవాడు ఎవడో ఈ శరీరంలో అని ఒక మహానుభావుడు అన్నారు. కాబట్టి ఆ నేననే శబ్దము పరిపూర్ణమైనప్పటికీ, అది సచ్చిదానంద స్వరూపమైనప్పటికీ తన యొక్క వాస్తవిక స్వరూపము అందుకొరకే గ్రహించలేక శరీరం పైన నేను అనే బుద్ధిని తెచ్చుకుంటున్నాను. అందుకొరకే అయోదహతీత్ వ్యవహారవత్ అన్నాడు శంకర భగవత్పాదుడు. అనుకోండి, మీరు పెద్ద పెద్ద వంటలు వచ్చినాయి, లేదా ఇంట్లోనే వంట చేస్తున్నారు, పొయ్యి మీద పాత్ర పెట్టారా, నూనె పోసారు, తాలింపు గింజలు వేశారు. ఆ సమయానికి ఎవరో వచ్చారు, మాట్లాడుతున్నప్పుడు మర్చిపోయారు, మారు వాస వచ్చింది, గబక్కున లాగి అటపడేసేసారు. కాలిందా? కాలిన తర్వాత ఆ కాలాంతరంలో ఎవరు వచ్చారు, అమ్మ బొబ్బు వచ్చిందంటే పాత్ర గాలింది అన్నారు. అంటారా? వ్యవహారం జరుగుతుందా? ఇలా పాత్ర కాలుస్తుందా? అసలు మరి పాత్ర గాలింది అన్నారు కదా. కాల్చే గుణం పాత్రలో ఉంటుందా, అగ్నిలో ఉంటుందా? అగ్నిలో ఉంటే మరి పాత్ర గాలింది ఎట్లా అన్నారు? పోతూ పోతూ కాలు తగిలింది, రాయికి కాలు తగిలింది, దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, ఏమన్నా రక్తం కాల్సిన రాయి తగిలింది అన్నాడు. రాయికి నువ్వు తగిలేవా, రాయికి నీకు తగిలిందా? రాయి తగిలిందని వ్యవహారం చేస్తావా? రాయికి నేను తగిలానంటావా? రాయి ఎప్పుడు తగలేదు, రాయికి పోయి మనం తగులుకుంటాం. ఎవరైనా ఇసురు కొడితే అది వచ్చి తగులుతుంది, కానీ వాస్తవికంగా మనమే తగులుతాం. ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఆ సమయంలో మనం విధానాన్ని తెలియలేక ఒకదానిపైన ఒకటి ఆరోపణ చేస్తున్నాం. కాల్చేది అగ్ని అయినప్పటికీ పాత్ర మీద ఆరోపణ చేసి అయోదహతీతి వ్యవహారవతు, ఇనుప ముక్క కాల్చిందనే వ్యవహారము ఎట్లా ఇది జరుగుతుందో అట్లాగే నేను వెళుతున్నాను, నేను చూస్తున్నాను. చూసేదెవరు? ఆత్మ. చూసే శక్తి జరిగేది. ఏనేక్షతే శృణోతి జిగ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానముదీరితం. ఆ ప్రజ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఏది ఉన్నందువల్ల కన్ను చూస్తుందో, చెవు వింటుందో, నాలుక రుచి చూస్తుందో, కాళ్ళు కదులుతూ ఉంటాయో, చేతులు చేస్తుంటాయో అదే నీ యొక్క స్వరూపం. నీవు లేకపోతే పక్షి లేని గూడు ఎలాగా అయిపోతుందో ఈ గూడు కూడా అలాగే అయిపోతుంది. అందువల్ల ఈ కూడిక ద్వారా, కలయిక ద్వారా ఏర్పడింది శరీరము అన్నారు. అందువల్ల ఆ శరీరంలో ఉన్న తత్వం ఏదైతే ఉందో తన యొక్క స్వరూపము, తన యొక్క స్వరూపం తెలియలేక ఇతరేతర అధ్యాసం, ఒకదానిపైన ఒకటి, జడం పైన చైతన్యము, చైతన్యం పైన జడము అధ్యాస కలిగినందువల్ల జడమైన శరీరం నేను పోతున్నాను, నేను వింటున్నాను, నేను తింటూ ఉన్నాను, నేను దేని వ్యవహారం చేస్తున్నాడు? శరీరం. ఇంకొక వ్యవహారం కూడా ఉంది. నా శరీరం ఆరోగ్యం లేదండి అంటారా? అన్నారు ఎప్పుడన్నా? మరి అప్పుడేమైంది? శరీరం లేకుండా భిన్నమైందా? నువ్వు అయ్యావా? చెప్పండి. మరి మొదలేమన్నారు? నేను తింటున్నాను, నేను వెళ్తున్నాను, చేస్తున్నాను, ఇప్పుడే వస్తాను అని వ్యవహారం చేశామా? ఒకప్పుడు శరీరం పైన నేను ఆధారం, నేను వ్యవహారం జరిగిందా? మళ్ళీ ఆరోగ్యంలో నా శరీరం ఆరోగ్యం లేదు, నా కన్ను బాగలేదు, నా ముక్కు బాగలేదు, నా చెయ్యి విరిగింది అని నాకు భిన్నం ఎట్టి ఎప్పుడైతే సంబంధం వస్తుందో అది నీకంటే భిన్నం అవుతుంది. సంబంధం ఎప్పుడైతే లేదో అది నీవే అయిపోతావు. నా కన్ను, నా ముక్కు, నా చెవి అన్నప్పుడు సంబంధం కలిగింది. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అన్నప్పుడు ఎట్లా ఇది సంబంధం కలిగి ఉన్నావో, నా కన్ను, నా ముక్కు, నా చెవి వగైరా అన్నప్పుడు కూడా సంబంధం వచ్చిందా లేదా? సంబంధం అయితే ఎప్పుడైతే షష్ఠి సంబంధం ఎప్పుడైతే వస్తుందో ఇతర వస్తువులు వేరు వేరుగా అయిపోతాయి. ఆ షష్ఠి సంబంధం లేకుండా